మేము అడి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం శనగపప్పు పచ్చి రొయ్యలు కూర వండుకుంటున్నామండి. 1 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాం, అంటే కేజీ పప్పు అండి, ఒలిసిన పప్పు కేజీ తీసుకున్నాం. ఇలాగా ఒక అరకప్పు శనగపప్పు తీసుకుని 2-3 గంటల ముందు నానబెట్టేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు చీల్చుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఒక 5.5 వేసుకోండి. మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం బరబరగా పట్టుకోవాలండి, మెత్తగా పట్టుకోకూడదు. అలాగే ఇందులోకి మసాలాలు: ధనియాలు 1 స్పూన్నర, జీలకర్ర స్పూను, గసగసాల స్పూను, 2 యాలక్కాయలు, 4 లవంగాలు, చెక్క, చిన్న అల్లం ముక్క వేసుకోండి, ఘాటు ఎక్కువ అవుతుంది. 1 ఎల్లుల్లిపాయ. ఇవి మసాలాలండి, మిక్సీ పట్టేసుకుందాం ఇవి. అలాగే శనగపప్పు చూడండి, ఒక అరకప్పు తీసుకున్నాం అనుకున్నాం కదా, ఒక పొద్దుటే 2-3 గంటలు నానబెట్టేసుకుని ఉడకపెట్టి పక్కన పెట్టానండి. ఇది ఒక 60% ఉడకబెట్టి ఇలా సలారి పెట్టేసానండి. సలారి పెట్టేసుకోవాలి, ఇంత కూరలో వేసుకున్నప్పుడు మళ్ళీ మెత్తగా అయిపోద్ది. చల్లారి పెట్టి పక్కన పెట్టుకొని మళ్ళీ తయారీ విధానం చూపిస్తాను. చూడండి, మనం ముందుగా రొయ్యలు ఉడకబెట్టేసుకుంటాం. ఇలాగా కొంచెం ఉప్పు పసుపు వేసి రొయ్యలు ఉడకనిచ్చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా కలిపేసుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత నీళ్ళు వచ్చేస్తాయండి. నీళ్ళు తీసేసి కూర వండుకుందాం మనం. చూడండి, ఒక 5 నిమిషాలు సుమారు ఉడికించుకున్నాము. నీళ్ళు ఇలా వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా పెద్దగరితో ఇలా పక్కకి తీసేసుకోండి. నీళ్ళు పారపోసేద్దాము. రొయ్యలు గించుకుని మూకులు పెట్టుకుందామండి. ఇప్పుడు వేడయిందండి. నూనె సరిపడగా పోసుకుందాం, కూరకు సరిపడగా. చూడండి, మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం. కొంచెం మసాలాలో ఉల్లిపాయ వేసి బరబరగా కొంచెం మురుమురుగా మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇలా వేసేసుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. కాసేపు వేగనిద్దామండి. ఇలాగా చూడండి, 10 నిమిషాలు వేపించుకున్నాం. ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. వేగిపోయింది. ఇప్పుడు శనగపప్పు వేసేసుకుందాం. ఒక 60% ఉడకబెట్టి చల్లారి పెట్టి పెట్టుకున్నాం కదా పక్కనే, శనగపప్పు వేసేసుకుందాం. మళ్ళీ కలిపేయండి ఒకసారి. కొంచెం పసుపు వేసుకోండి, సరిపడగా పసుపు వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఇలాగా ఉప్పు వేద్దాం. చూడండి, సరిపడగా కారం వేసుకోండి. సరిపడగా కళ్ళుప్పు వేసుకోండి. చూడండి, ఉప్పు కారం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్నాం. పచ్చి రొయ్యలు ఉడకబెట్టుకున్నాయి ఉన్నాయి కదా, వేసేసుకున్నాం. మళ్ళీ ఇలా కలిపేయండి. కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు రొయ్యలు వేసి కలిపేసుకున్నాం కదా, నిమిషం ఇలా ఉంచి నీళ్ళు పోసుకుందాం. చూడండి, ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం. సరిపడగా నీళ్ళు పోసుకోండి. చాలా బాగుంటుందండి కూర. ఇందులో కోడిగుడ్లు కూడా వేపించేసి కోడిగుడ్లు కూడా వేసి వండుకోవచ్చు. చాలా బాగుంటుంది కూర. చూడండి, మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, గుడ్లు కూడా ఇప్పుడు వేసుకుందాం. గుడ్లు బాగుంటుందండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేయండి. గుడ్లు ఇప్పుడు వేపించేసి వేసుకున్నాం. అలాగే కొంచెం మసాలా పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గుడ్లు వేసినప్పుడే మసాలా కూడా వేసేసుకుందాం. గుడ్లు లేకపోతే కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా వేసుకోండి. 5 నిమిషాలు మూత పెట్టుకుందాం.
చూద్దామండి. ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, పచ్చెనగపప్పు పచ్చిరొయ్యల కూర చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఫుడ్లో ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేయండి. చాలా బాగుంటుంది కూర. వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.